ట్విట్టరే ఎక్స్, ఎక్సే ట్విట్టర్. ట్విట్టర్‌ని కొన్నటువంటి రెట్టలేసే ట్విట్టర్‌ని కొన్నటువంటి ఎలన్ మస్క్ దానికి ఎక్స్ అని పేరు మార్చాడు. అదే లైన్‌లోకొచ్చి. అయితే ఆహ్, కేంద్ర ప్రభుత్వం కొన్ని నిషేధించమంటే వీటిని ఆపేయమంటే ఆపకుండా చేస్తున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కి ఇట్లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్ని సవాల్ చేస్తూ మేము అంతర్జాతీయ చట్టాల ప్రకారం స్టార్ట్ అయినోళ్ళం. అమెరికా మా హెడ్ క్వార్టర్. మేము అక్కడ చట్టాల ప్రకారం పనిచేస్తాం. భారతదేశంలో మా మీద ప్రత్యేక చట్టాలు రుద్దడానికి వీల్లేదు. మేము సర్వస్వతంత్రులం అని చెప్పేసి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది ట్విట్టర్. ఎందుకని కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి అక్కడ నెగిటివ్‌గా వస్తదని. కానీ న్యాయస్థానాలు అనేటటువంటిది సెంట్రల్ పరిధి కాదు, రాష్ట్ర పరిధి కాదు, కాంగ్రెస్ పరిధి కాదు, బీజేపీ పరిధి కాదు. వాళ్ళు స్వతంత్రత అనే విషయం మర్చిపోయింది ట్విట్టర్. కానీ సంథింగ్ గేమ్ నడిపింది. కానీ కర్ణాటక హైకోర్టు తాజాగా క్లాస్ పీకింది ట్విట్టర్‌కి. మీరు ఏ దేశంలో పుట్టినా, ఏ దేశ చట్టాల ప్రకారం ప్రారంభమైనా, ఈ దేశంలో పనిచేసేటప్పుడు ఈ దేశ చట్టాల ప్రకారం పనిచేయాల్సిందే. ప్రభుత్వం చెప్పింది అమల్లో పెట్టాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది.